యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనాన్ని మూల వచనముగా చదువుకుందాము. అందరు కూడా తీయండి. దేవుడు తెలియజేసిన విషయాలను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. చదువుతున్నాను, వినండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. దేవుని సంగమ, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగములో దేవుడు ఒక అద్భుతమైన మాటను యోబుకు తెలియజేశాడు. ఈ భూమి మీద ఉన్న భక్తుడైనటువంటి యోబు గారు ఉన్నాడు. ఈ యోబుకు దేవుడు ఒక అద్భుతమైన మాటను అతనితో మాట్లాడుతూ వచ్చాడు. ఏమి మాట్లాడు? మనం చదువుకున్న వచన భాగంలో, నేను భూమికి పునాది వేసినప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావు యోబు అన్నాడు. ఈ మాట ఒకసారి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు గనుక ఈ భూమికి పునాది వేయకపోతే, దేవుడు ఈ భూగ్రహాన్ని సృజించకపోతే అసలు మానవ జాతి అనేది ఎక్కడ ఉండేది? నేను ఎక్కడ ఉండే వ్యక్తిని? మనందరము ఎక్కడ ఉండే వ్యక్తులం? ఆ ఒక మాట ప్రతి ఒక్కరు తనకు తాను ప్రశ్న వేసుకోనండి. దేవుడిగిన భూమికి పునాది వేయకపోతే, ఈ భూమే లేకపోతే అసలు మానవ జాతి అనేది ఎక్కడ ఉండేది? అసలు మానవునికి నివాస స్థలం ఎక్కడ ఉండేది? కనుక దేవుడు అడుగుతున్నాడు యోబును ఒకరోజు, యోబు, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావో నీకేమైనా వివేచన కలిగి ఉన్న ఎడలా చెప్పుము అన్నాడు. దేవుడు గనుక ఈ భూమి మీద ఉన్న మానవులకు ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు మానవుని దగ్గర జవాబు లేదు. మేమెంతో గొప్ప గొప్ప వారము, మేము జ్ఞానవంతులము, మాకు అన్నీయూ తెలుసు అని చాలా మంది ఈ భూమి మీద రకరకాల మనుషులు ఉన్నారు. మేము పెద్ద పెద్ద సైంటిస్టులమండి అనుకుంటున్నారు కొంతమంది. మేము పెద్ద పెద్ద జ్ఞానము కలిగిన వ్యక్తులం అనుకుంటున్నారు కొంతమంది. రకరకాల మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. ఎంతమంది మనుషులు ఉన్నా దేవుడిగిన ఈ భూమికి పునాది వేయకపోతే ఆ మానవుడు ఎక్కడ ఉండేటువంటి వాడు? మొదటిగా మనము అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు ఎందుకు ఈ భూమిని సృజించాడు? ఈ భూమి సృజించక మునుపు విశ్వములో ఇంకా లోకాలు లేవా? ఇంకా ప్రపంచాలు లేవా? అంటే భూమిని చేయక మునుపు విశ్వములో అనేక ప్రపంచాలు ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి, ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలలో లోకాలు కూడా ఉన్నాయి. లోకాలు ఉన్నాయి గనుకనే ఆ లోకాలలో ఉన్నటువంటి వారందరినీ ఈ అపవాది మోసం చేశాడట. ఆ ప్రపంచంలో అనేక లోకాలు ఉన్నాయి కనుకనే ఆ లోకాలలో నివసించే నివాసులందరినీ వాడు మోసం చేశాడన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట మనకు కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు
సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడేరి అన్నాడు. అంటే సర్వలోకమును మోసపుచ్చాడట వీడు. సర్వలోకం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి విశ్వంలో? వాటి లెక్క మనకేమి తెలియదు. కానీ విశ్వములో అనేక ప్రపంచాలు ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయని మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. ఆ లోకాలలో నివసించే నివాసులు ఉన్నారట. ఆ లోకాలలో నివసించే నివాసులు ఉన్నారు చాలా మంది. ఆ నివాసుల గురించి మనకు అర్థము కావాలంటే కీర్తనల గ్రంథము 148వ కీర్తన కాడికి రండి. కీర్తనల గ్రంథము 148వ కీర్తనలో అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. అందరు తీశారండి? కీర్తనల గ్రంథము 148వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఎవరాట వీరు? ఆకాశవాసులు అన్నాడు కొంతమంది. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. కొంతమంది ఉన్నత స్థలములలో నివసించే నివాసులు ఉన్నారన్నాడు. తర్వాత ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆకాశవాసులు, ఉన్నత స్థలములో నివాసులు, ఆయన దూతలు, ఆయన సైన్యములు అంటూ విశ్వములో మనకు తెలియకుండా అనేక ప్రపంచాలలో నివసించే నివాసులు అనేకులు ఉన్నారు. వారందరూ ఉన్నప్పటికీ దేవుడు ఈ భూగ్రహమును ఎందుకొరకు సృజించాడు? ఈ భూమిని ఎందుకు సృజించవలసి వచ్చింది? భూమికి ఎందుకు పునాది వేయవలసి వచ్చింది? అంటే దేవుని యొక్క ప్రణాళిక మానవునికి అర్థము కాదు. దేవుని యొక్క ఉద్దేశము ఏ మనుషునికి అర్థము కాదు. దేవునికి అంటూ ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఈ భూమిని సృజించాడు. భూమికి పునాది వేశాడు. భూమిని సృజించి ఈ భూగ్రహాన్ని కేవలము మానవులకే ఇచ్చాడట. ఈ భూగ్రహము ఎవరి ద్వారా సృజించాడంటే కేవలము మానవ జాతికే ఈ భూగ్రహాన్ని దేవుడు అప్పచెప్పాడు. ఈ భూమి మీద నివసించే వారు ఎవరైనా సరే వారు మనుషులే తప్ప దేవుళ్ళు, దేవతల కొరకు ఈ భూమిని తయారు చేయలేదు. ఈ భూమి మీద ఏ దేవుళ్ళు లేవు, ఏ దేవతలు లేవు. కేవలము మానవుల కొరకే దేవుడు ఈ భూమిని సృజించాడు. ఎవరు ఈ భూమి మీదకి వచ్చినా మనుషులుగానే వచ్చాడు తప్ప ఇంకా దేవతలకు, దేవుళ్ళకు అనేది ఈ భూమి దేవుడు సృజించలేదు. ఆ మాట గమనించండి. కీర్తన గ్రంథము 115వ కీర్తన 16వ వచనములో దేవుడే సెలవిస్తున్నాడు. 115వ కీర్తన 15-16 చదువుచున్నాను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమిని దేవుడు నరులకిచ్చాడట.
అసలు భూమే దేవుడు సృజించకపోతే ఈ భూమి మీద నరులు అనేవారు ఉండేవారు కాదు. కనుక నరుల కొరకే దేవుడు ఈ భూమిని సృజించాడు. ఎందుకొరకు దేవుడు భూమికి పునాది వేశాడు అనంటే, ఈ భూమి మీద నరులననే వ్యక్తులను, మానవులను సృజించాలి అని దేవుడు అనుకున్నాడు. కనుకనే కేవలము నరుల కొరకు, మానవుల కొరకే దేవుడు ఈ భూమిని సృజించాడు. సృజించి ఈ భూమిని నరులకే అప్పజెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ నరులకు అప్పజెప్పాడు అంటే, దేవుడు భూమి మీద మానవులను సృజించాలని ఒక సంకల్పము కలిగి, ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడు గనుక, దేవుని చిత్త ప్రకారముగా భూమి మీద మొదటి మనుషుడును దేవుడు సృజించాడు. మొదటి మనుషుల్ని దేవుడు సృజించాడు. దేవుని సృష్టిలో 2 కారణాలు ఉన్నాయి. అందరూ కూడా గమనించండి, దేవుని సంగమా, దేవుని పిల్లలారా. దేవుని సృష్టి క్రమంలో 2 విధాలు ఉన్నాయి. 2 విధాల సృష్టి భూమి మీద జరుగుతుంది. మొదటి సృష్టి ఏంటిదయ్యా అనంటే, మొదటి సృష్టి, రెండవ సృష్టి. దేవుడు చేసే సృష్టి క్రమములు 2 క్రమములు. మొదటి సృష్టి ఏమో దేవుడు కలుగునుగాక అంటే పుట్టుకొచ్చే సృష్టి ఒకటి ఉన్నది. దేవుని సృష్టిలో దేవుడు కలుగునుగాక అంటే పుట్టుకొచ్చే సృష్టి ఒకటి ఉన్నది, కలిగే సృష్టి ఉన్నది. మరొక సృష్టి ఏంటంటే, తనకు తానే సృష్టి చేసుకునే క్రమంలో మరొక సృష్టి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. అర్థమైందా? ఒక సృష్టి ఏమో దేవుడే సృష్టి చేస్తాడు. కనుక ఆకాశమును కలుగునుగా కంటే పుట్టుకొచ్చింది, నక్షత్రములు కలుగునుగా కంటే పుట్టుకొచ్చాయి, సూర్య చంద్రులు కూడా కలుగుగా కంటే పుట్టుకొచ్చారు. భూమిని కూడా అలాగనే కలిగజేశాడు. కానీ మళ్ళీ ఆకాశం ఇంకేదైనా ఆకాశాన్ని కంటుందా? కానీ మానవుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ మానవులనే సృష్టించాలి. అదొక క్రమం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అలాంటి యొక్క సృష్టిని దేవుడే సృష్టించడం మొదలు పెట్టాడు. ఈ భూమి మీద మానవులే మరొక సృష్టిని కలుగజేయాలి, సృష్టించాలి. కానీ అందరి మానవులను ఆదాము అవ్వ లెక్క చేయడు మళ్ళీ ఇంకా దేవుడు. ఆ సృష్టి అద్భుతమైన సృష్టి చేశాడు. కనుకనే మొదటి మనుషుడైన ఆదామును దేవుడు సృజించాడు, అవ్వమ్మను దేవుడు సృజించాడు. వారి ద్వారా ఈ భూమి నిండించాలి అనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. మొదటి మనుషుడైన ఆదామును దేవుడే సృజించాడు, అవ్వమ్మను దేవుడే సృజించాడు. కానీ వీరిరువురి ద్వారా మళ్ళా ఒక కొత్త సృష్టి తయారు కావాలని ఆయన ఒక ప్రణాళిక, సంకల్పం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మళ్ళీ మన అందరిని ఆయన మన ఆదాము లెక్క మళ్ళీ ఒక మట్టి తీసుకొని బొమ్మను చేసి నా జీవవాయువును ఊదలేడు. ఇంకా కానీ మనుషులే ఒక సృష్టి కలుగజేసే విధానములో ఒక పద్ధతిని దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ సృష్టిలో మొదటి మనుషుడైన ఆదాము, మొదటి స్త్రీ అయిన అవ్వమ్మని మాత్రం దేవుడు సృజించి పెట్టాడు. కనుక వాళ్ళని సృజించినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఎందుకనంటే విశ్వములో, ప్రపంచాలలో ఉన్నటువంటి వారెవరు కూడా దేవుని స్వరూపములో సృజించబడలేదు, దేవుని పోలికలో సృజించబడలేదు. కానీ ఈ ఆదాము అవ్వల దగ్గర సృష్టి చేసేటప్పుడు మాత్రము తన స్వరూపములో, తన పోలికలో చేశాడట. ఆదాము ఎవరయ్యానంటే దేవుని పోలి, అవ్వమ్మ ఎవరయ్యానంటే దేవుని పోలి. అంటే దేవునికి ఏ విధంగా ఒక తల, కన్నులు ఇవన్నీ ఉన్నాయో అలాగనే మనకు కూడా అలాంటి రూపాన్ని దేవుడు చేసి సృజించాడు. కనుక ఆ మాట చెప్తాడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో. ఆ మాట చెప్తాడు, చూడండి, నేను చదువుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మళ్ళీ ఏమన్నాడు సృజించి? 28 చెప్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగు. దేవుని పోలికలో సృజించబడ్డారు, కానీ వారు దేవుళ్ళు కాదు. దేవుని చేత సృజించబడ్డారు తప్ప కానీ ఏ మనుషుడు దేవుడు కాడు. ఒకవేళ దేవుడే అయి ఉంటే ఆ దేవుణ్ణి ఎవరు కూడా సృజించకూడదు. ఈ కాన్సెప్ట్ మర్చిపోకండి. దేవుడు అనే వ్యక్తిని ఎవరి చేత సృజించబడకూడదు. దేవుడు అనే వ్యక్తి సమస్తమును ఆయనే అన్నిటికీ ఆయనే సృష్టికర్త అయి ఉండాలి. అవి భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందు ఉన్నవి కానీ ఆ విశ్వంలో ఎక్కడ ఏ ప్రపంచాలలో ఉన్నవి కానీ దేవుని చేత సృజించబడ్డ వ్యక్తే, అన్నింటిని సృజించిన వ్యక్తే దేవుడు. కానీ దేవుడు సృజించనివి, మనుషులు సృజించుకునేవి కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మనుషుడు సృజించిన ఎప్పుడు దేవుళ్ళు దేవతలు కావు కావు కావు. ఎందుకంటే అన్నింటికి సృష్టికర్త దేవుడై ఉన్నాడు కనుక మొదటి మనుషుడైన ఆదాము అవ్వలను దేవుని స్వరూపములో దేవుని పోలికలో దేవుడు సృజించి వారికి భూగ్రహాన్ని అప్పచెప్పి, ఈ భూమిని మీరు నిండించండి, దీన్ని లోపరుచుకొనండి, దీన్ని ఏలుడి అని చెప్పాడు. అప్పటి నుంచి భూమి మీద మానవ జాతి ఉత్పత్తి క్రమము జరుగుతూ వచ్చింది. ఆదాము అవ్వల ద్వారానే ఈ భూమి మీద మానవ జాతి సృజించడం మొదలు పెట్టబడ్డది. కనుక ఈ మానవ జాతి ఉత్పత్తి అవుతున్న సందర్భంలో, మానవులు భూమి మీద విస్తరిస్తున్న సందర్భములలో మానవుడు రకరకాల అభిప్రాయములు కలుగుతూ వస్తున్నాయి. దేవుడు చేసినప్పుడు తన స్వరూపములో తన పోలికలో చేశాడు. అంటే ఆదామును దేవుడు చూసేటప్పుడు అతడు నా స్వరూపము, అవ్వమ్మని చూసి నా స్వరూపం అనుకున్నాడు దేవుడు, నా పోలిక అనుకున్నాడు. అంతగా వారిని చూసి సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. వారితో ఒక ఇంచుమించు 100 సంవత్సరములు దేవుడు భూమి మీద మంచిగా అవినాభావ సంబంధము కలిగి ప్రతి దినము సాయంకాలము చల్లపూట ఆ తోటలోకి వచ్చి వారితో మాట్లాడి ముచ్చటించి మళ్ళీ తిరిగి పరమునకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తి. కొంతకాలానికి ఈ ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయే పని చేశారు. దేవుడు ఎప్పుడైతే ఒక పని చెయ్యకండి నా బిడ్డ పిల్లలారా, ఇదిగో ఈ తోటని మీకు అప్పచెప్పాను, భూమిని అప్పచెప్పాను, కానీ ఈ తోటలో ఉన్న సమస్త మీరు వృక్ష ఫలములు తినండి, కానీ ఒక్క వృక్ష ఫలం మాత్రం మీరు తినకండి, తింటే మీరు చచ్చిపోతారని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశము మనకు తెలియజేయాలి. ఒకవేళ దేవుడే వీరికి కొంతమంది చాలా మంది ఏమంటున్నారంటే, దేవుడే కదా ఆ తోటలో, ఆ ఏదైనా తోటలో ఆ చెట్టును ఎందుకు పెట్టాడు, పెట్టకుంటే బాగుండు కదా, పెట్టకుంటే వారు తినకపోదురు కదా, ఇప్పుడు పెట్టి దేవుడే తప్పు చేశాడులే అన్న కోణంలో చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మంచిదే, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ఇంకా మనుషులకు అర్థం కావడం లేదు. అంటే దేవునికి తెలియదా అది పెట్టద్దని? దేవుడికి తెలియకనే పెట్టాడా చెట్టుని? దేవునికి తెలిసే పెట్టాడు, కావాలనే పెట్టాడు, దాని ద్వారా ఒక పని జరిగించాలనే పెట్టాడు.
అంటే దేవునికి ఏదో తెలియనట్టు ఈ రోజు మనుషులు చాలా మంది రకరకాల మాటలు అంటున్నారు. ఆ తోటలో ఆ చెట్టు ఫలం పెట్టకుంటే మంచిగా ఉండు కదా అని. ఆ చెట్టు ఫలం పెట్టకపోతే నరులు భూమి మీద విస్తరించేవారు కారు. ఎందుకు గారు అనంటే వారు ఉన్నది దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నారు కనుక వారి మనసు, వారి ఆత్మ అంతా దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన మనసు కలిగే ఉన్నారు కనుక వారికి పిల్లలు కనకుండా ఉండేటువంటి వారు. వారికి శరీర స్వభావం రావాలి. మొదటి కారణం, శరీర స్వభావం వస్తే వారు పిల్లల్ని కంటారు. అర్థమైందా? కనుకనే అది దేవుని యొక్క ఒక అద్భుతమైన మహా సంకల్పం. అది ఆ పండు తినకపోతే వారికి శారీరక స్వభావము రాదు. ఆ శారీరక స్వభావం రాకపోతే వారు పిల్లల్ని కనలేరు. వాళ్ళ శరీరంలో కోరికలు పుట్టేటివి కాదు. ఈ మాట నేను చెప్పడం కాదు, దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుకనే మత్తయి సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది అన్నాడు. ఇప్పుడు శరీర మూలంగా జన్మించేది స్వభావంలోకి రావాలి మనుషుడు. మనుషుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు, దేవుని స్వరూపంగా ఉన్నాడు, దేవుని పోలికగా ఉన్నాడు కనుక ఆ పండు తినకపోతే వారికి శరీర స్వభావము వచ్చేవారు కాదు. మొదటి కారణం. రెండవ కారణం ఏంటిదంటే వారు పండు తినకపోతే ఈ భూమి మీద విశ్వాన్ని మోసపరిచిన అపవాది చచ్చేవాడు కాడు. అపవాది అనేవాడు చచ్చేవాడు కాదు. ఆ పండు తినకపోతే మనుషునికి మరణం వచ్చేది కాదు. ఈ శరీరానికి మరణం వచ్చేది కాదు ఇంకా వాళ్ళు. కనుక దేవుడు ఎంతో ఒక అద్భుతమైన సంకల్పము చూశాడు, ప్రణాళిక చూశాడు. ఆదాముని మట్టితో చేశాడు, కానీ ఆ మట్టితో చేసినటువంటి మనుషునికి మరణము లేకుండా అలాగనే ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలైనా మరణము రాకుండా అలాగనే ఉండేటువంటి వాడు. కనుక మనుషుడు మరణించాలి, ఈ శరీరం కాస్త మరణించాలి. తర్వాత అపవాదిని లయము, వాణ్ణి కూడా మరణం ద్వారా నశింపజేయాలి. ఆ తర్వాత మానవుడు ఈ భూమిని నిండించాలి అన్న ఉద్దేశంలో దేవుడు ఆ చెట్టుని అందులో పూజించి ఆ మనుషులకు ఆజ్ఞాపించాడు. అయ్యా మీరు తినకండి అని హెచ్చరిక చేశాడు. ఎప్పుడైతే తినకండని దేవుడు చెప్పాడో ఆ తోటలో ఉన్న ఆదాం పట్టుకున్నాడు ఆ మాటని, ఎటు చేసి వీరికి పండు తినబెట్టి వీరిని చంపేస్తే ఈ భూమి మీద అధికారం అంతా నా చేతికి వస్తుంది అనుకున్నాడు. కనుక ఆదాము లేని సమయంలో అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేరేపించి ఆమె ద్వారా పండు తినబెట్టాడు. తినబెట్టిన తర్వాత వారిరువురి యొక్క అప్పుడు ఏమొచ్చింది వారికి? ఆ పండు తిన్న మరుక్షణమే వారి శరీరముకి ఉన్నటువంటి ఒక సిగ్గు బిడియం అనేది అప్పుడు వచ్చేసింది. వారు దిగంబర్లని అప్పుడు గ్రహించారట. అంతవరకు వారు దిగంబర్లని వారికి తెలియదు, వారు ఎలాగున్నారో వారికి తెలియదు. కానీ ఆ పండు తిన్న మరుక్షణమే మేము దిగంబరులమని గుర్తెరిగి మళ్ళా దేవుడు సాయంకాలం వస్తున్న సమయంలో వారు పోయి చెట్ట చాటుకు దాక్కున్నారు. అప్పుడు పిలుస్తున్నాడు దేవుడు, ఆదామా ఎక్కడున్నావు నా కుమారుడా, అవ్వమ్మ ఇక్కడ నా కుమారుడు అని చెప్పినప్పుడు, అయ్యా మేము నీ స్వరమును విని చెట్ట చాటుకు మేము దాక్కున్నామన్నారు. ఎందుకు దాక్కున్నారు? నేను తినవద్దన్న పండును మీరు తిన్నారా ఏమి అని దేవుడు మళ్ళీ ప్రశ్న వేసినప్పుడు వారు యథార్థంగా దేవుని సముఖములకు వచ్చి మేము తిన్నాం ప్రభు అని యథార్థంగా ఒప్పుకోకుండా అక్కడి నుంచి ఒకరి మీద ఒకరికి ఏం చెప్పుకున్నారు? తప్పును ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడం కొరకు, ఈ తప్పుని నేను కాదయ్యా
నువ్వు ఇచ్చిన స్త్రీ దీమని తిన్నానని ఆదాముని అడిగితే ఆదాము అవ్వమ్మ మీద నెట్టేశాడు. అవ్వమ్మని అడిగితే అవ్వమ్మ సర్పం మీద నెట్టేసి. అప్పుడు అక్కడి నుంచి భూమి మీద వాటి మూడింటికి దేవుడు శాపములు తీసుకొచ్చి పెట్టాడు. శాపములు తీసుకొచ్చి పెట్టాడు. అక్కడి నుంచి శాపం అనేది మానవునికి ఆరంభమైనది. మొదటి శాపము ఏమని చెప్పాడు? సర్పంతో శపించేటప్పుడు, నువ్వు నేను తినవద్దని నా బిడ్డలకు నేను ఆజ్ఞాపించిన పండును నువ్వు తినబెట్టావు గనుక నీ నిమిత్తము నేల శపించబడ్డది అన్నాడు. ఈ నేలకే శాపం వచ్చింది, ఆడ భూమికే శాపం వచ్చింది. ఆడు నువ్వు మన్ను తింటావు, నువ్వు మన్ను తిని నువ్వు మన్ను తింటావు, నీ పొట్ట మీద ప్రాకుతావు, నువ్వు స్త్రీకి నీ సంతానం నేను వైరము కలుగజేస్తాను, నువ్వు అది తల మీద కొడుతుంది, నువ్వు మనకు చెప్పి అక్కడ సర్పమునకు శాపం తెచ్చుకొచ్చి పెట్టాడు దేవుడు మొదటిసారిగా. తర్వాత స్త్రీ దగ్గరకు వచ్చాడు, నేను తినవద్దన్న చెప్పిన పండు నువ్వు తిన్నావు కనుక నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు, నువ్వు మహా వేదనతో పిల్లలు కంటావు అన్నాడు. చూడండి, ఆ వచన భాగమును మీకు గుర్తు చేసుకోనండి. ఆది కాండము 3వ అధ్యాయంలో ఆ శాపములు దేవుడు ఏ విధంగా పెట్టాడో చూడండి. 16వ వచనము 15-16 చదువుతున్నాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానం వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని సర్పముతో చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నిటియు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. చూశారండి, దేవుని శాపములు 3 శాపములు ఇక్కడ ఆరంభమైన ఈ మానవ జాతి అంతటికి. స్త్రీని శపించిన శాపం ఒకటి వచ్చేసింది, సర్పమును శపించిన శాపం ఒకటి వచ్చేసింది, ఆ తర్వాత ఆదామును శపించిన శాపం ఒకటి వచ్చేసింది. ఈ శాపములు ఈ భూమి మీద ఉన్న సకల మానవ జాతికి ఆ శాపములు వచ్చేసే ఉన్నాయి. ఏ వ్యక్తినైనా తీసుకో, మరణము చూడకుండా ఈ భూమి మీద ఎవడు కూడా ఉండలేడు. దేవుడు అన్నాడు, ఆదాము మొదటి మనుషుడిని శపించాడు కనుకనే తన నిమిత్తమే ఈ భూమి మీదకి మరణం వచ్చేసింది. పాపం వల్ల వచ్చు జీతము మరణం అన్నాడు. ఒక్క చిన్న అతిక్రమము చేశారు, దేవుని మాట వినకుండా దేవుడు చేయవద్దన్న పనిని చేసి ఒక్క తప్పు చేసి ఈ భూమి మీదకి పాపమును తీసుకొచ్చాడు, మరణమును తీసుకొచ్చాడు మొదటి మనుషుడు. కనుకనే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి వచ్చేదట. ఒక మనుషుని ద్వారానే వచ్చేసింది లోకంలోకి పాపం ద్వారా మరణం అన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు ఆ మాటను అక్కడ రాయించి పెట్టాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించెను, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూడండి, దేవుడు ఎందుకొరకు ఈ భూమిని సృజించవలసి వచ్చినది అని మనము ధ్యానం చేసుకున్నప్పుడు
దీనికి ముఖ్యంగా ఒక 4 లేక 5 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి కారణము చెప్పాను. దేవుడు మానవులను సృజించి ఆ మానవులకు ఈ భూమిని ఇయ్యాలని నిర్ణయించుకున్నాడు, ఇచ్చాడు కూడా. కానీ మానవుడు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మానవునికి మరణం వచ్చేసింది. పాపం ద్వారా మరణం వచ్చేసింది. పాపం మరణంతో పాటు శాపములు వచ్చాయి మానవునికి. కనుక ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు ఏదో ఒక రోజు తప్పకుండా మరణించవలసిన వాడే. ఈ భూమి మీద ఏ మానవుడు స్థిరంగా ఉండడానికి వీలు లేదు. ఈ మానవుడు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు ఏదో ఒక రోజు తప్పకుండా మరణించవలసిన వ్యక్తే. కనుకనే దేవుడే శపించాడు ఆదామును, నీవు తిరిగి మట్టికి చేరుతావు ఆదామా, నువ్వు తిరిగి మన్నైపోతావు ఆదామా, నువ్వు బ్రతుకు దినములు అన్నిటా నువ్వు తినేది ఈ మన్నే తింటావు అన్నాడు. వాస్తవానికి మనం తినేదంతా ఏంటిదండి? మన్నే తింటున్నాము. కానీ దాని రూపం మారిపోతుంది అంతా. పండేది మాత్రం ఈ మట్టి గడ్డలోనే, ఈ భూగ్రహం మీద పండుతుంది ఆహారం అంతా. కానీ దాని రూపము ఆకారం వేరు కనబడుతుంది. కానీ మనం తినేదంతా కూడా మన్నే. ఆ మన్ను తినుకుంటూనే బ్రతుకుతున్నాము. ఒకరోజు తిరిగి మళ్ళీ మనము ఈ మట్టిలోనే కలిసిపోతుంది ఈ శరీరం. మట్టి నుంచే పుట్టాము, తిరిగి మట్టినే తింటున్నాము, మళ్ళీ మట్టికే చేరుతాము. అంటే దేవుడు మానవుణ్ణి సృష్టించింది మట్టికి చేర్చడానిక? కాదండి. దాంట్లో ఒక మహా అద్భుతమైన సంకల్పం ఉన్నది దేవునికి ఇంకా నీ పట్ల. అందరినీ మట్టికి చేర్చడానికి శరీరము మట్టికి చేర్చబడుతుంది, అంతేగాని మనలో ఉన్న ఆత్మ మట్టికి చేర్చదలేదు, మనలో ఉన్న ప్రాణం మట్టికి చేర్చబడతలేదు. కేవలము ఈ బాహ్య సంబంధమైన ఈ శరీరం మాత్రం మట్టికి చేరిపోతుంది. ఎందుకంటే మనలో ఉన్న ప్రాణాత్మల మీద ఈ శరీరము కప్పబడి ఉంది. ఈ శరీరము కప్పబడి ఉన్నది అంతే, ఈ మట్టి శరీరం. కనుకనే మనం మట్టి నుండే పుట్టామన్నాడు. అందుకనే యేసయ్య మనం పుట్టింది కూడా మట్టి నుండే. మట్టి నుండి పుట్టిన వాని పోలికలో నుంచి మహిమ గల వాని పోలికలోకి మనము మార్చబడాలట. దేవునికి స్తోత్రం కలుగును. ఇది మనకు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటకు జవాబు మనకు దొరుకుతుంది. 47వ వచనం. 47 మొదటి కొరింథీ 15:47 చదువుతున్నాను. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకములో నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టివారును పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. దేవునికి స్తోత్రం కలుగును. ఇందులో అసలు రహస్యము అక్కడ కనబడుతుంది. మట్టి నుండి పుట్టిన మొదటి మనుషుడు ఆదాము. ఈ ఆదాము పోలికలో మనం అందరము సృజించబడ్డాము శరీరము. కనుకనే శరీరముగా పుట్టినది శరీరము అన్నాడు, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయు అన్నాడు. ఇప్పుడు శరీర మూలంగా పుట్టిన వారందరము మట్టి నుండి ఆదాము సంతతి, కానీ ఆత్మ మూలంగా పుట్టిన వారమందరం కూడా ఆ కడబడి ఆదామైన యేసయ్య సంతతి. దేవునికి స్తోత్రం కలుగును. కనుక దేవుడు ఈ భూగ్రహాన్ని ఎందుకు సృజించాడయ్యా అనంటే, మొదటిది మానవుడిని సృజించాలని మానవునికి ఇచ్చాడు. మానవుడు పాపం చేసి మరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత పాపము చేయగలిగిన వానిని అనగా అపవాదిని ఈ భూమి మీదనే లయము చేయాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. అపవాదిని కూడా ఈ భూమి మీద నుంచే లయము చేయాలనుకున్నాడు. అపవాదిని ఈ విశ్వములో
అన్ని ప్రపంచాలను సర్వలోకాలను మోసపుచ్చేటువంటి అపవాది ఒకడున్నాడే, వాణ్ణి కూడా ఈ భూమి మీదనే నాశనము చేయాలి, ఈ భూమి మీద నుంచే నశింపజేయాలనుకున్నాడు దేవుడు. అది మనకు ఎబ్రీ పత్రిక 2:14 కనబడుతుంది. ఎబ్రీ పత్రిక 2:14 ఆ మాట కనబడుతుంది. చూడండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చదువుచున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములను పాలివాడాయను. దేవునికి స్తోత్రం గారు. మరణము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడం కొరకు దేవుడు కూడా ఈ లోకములోకి మానవుడుగానే రావడానికి, ఈ భూగ్రహం మీదనే శిలువ బలియాగము జరగడానికి ఈ భూగ్రహాన్ని వేదికగా చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. మూడవ కారణం ఏంటిదంటే, దేవుని యొక్క బలియాగము కావాలి. పాపము లేనివాడు, పాపరహితుడు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూగ్రహం మీద ఆయన ఒక యజ్ఞము కావలసి ఉన్నది, మరణము కావలసి ఉన్నది. మరణము లేని వానికి మరణము కావలసి ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి అంటే అసలు మరణమే లేదండి. ఇంకా దేవునికి మరణం ఉంటే ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? ఆయన నిరంతరం ఎవలాడైనా అక్షయుడు అన్నాడు. దేవుడు ఎవరండి? అక్షయుడు. అక్షయుడు అని అంటే నశించిపోనివాడు అని అర్థం. దేవుడు ఎప్పటికీ మరణము లేనివాడు, మరణము రుచి చూడని వాడు, అక్షయుడు అన్నాడు దేవుడు. అందుకని మొదటి తిమోతి పత్రిక 1:17 కనబడుతుంది అక్కడ. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. సకల యుగాలలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఎవరాట ఈయన? సకల యుగాలలో రాజుగా ఉన్నాడు దేవుడు. ఆయన అక్షయుడుగా ఉన్నాడు, అదృశ్యుడుగా ఉన్నాడు. ఆ అక్షయుడు అనే మాటకు మరణము లేనటువంటి వాడు కనుక ఆ మరణము లేని దేవుడు ఈ మరణము గల శరీరమును ధరించుకుంటే తప్ప ఆయన మరణము పొందలేడు. కనుక మరణము గల శరీరమును ధరించుకోవాలంటే మానవ శరీరాన్ని ధరించుకోవాలి. ఈ మానవ శరీరానికి మాత్రమే మరణం ఉన్న తప్ప ఇంకా విశ్వలోకాలలో ఉండేటువంటి కోటాను కోట్ల దేవదూతలకు కానీ, కెరూబులకు కానీ, శరాబులకు కానీ, మహాదూతలకు కానీ ఎవరికి కూడా వారికి మరణము గల శరీరము లేదు. వారి శరీరం అంతా అక్షయమైన శరీరమే. ఎందుకంటే వారు ఈ భూగ్రహానికి సంబంధించిన వారు కాదు. ఈ భూగ్రహం అనే శరీరం వారికి లేదు కనుక వారి శరీరాలన్నీ అక్షయమైన శరీరాలు, మరణము లేని శరీరాలు. దేవుడు కూడా అలాగనే మరణము లేని శరీరము కలిగిన వాడు, అక్షయుడుగా ఉన్నటువంటి వాడు. ఈ అక్షయుడుగా ఉన్నటువంటి దేవునికి ఈ మానవ శరీరము ధరించుకొని ఈ భూమి మీదికి రావలసింది ఒక అద్భుతమైన సంకల్పము. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడో కాదు ఆయన బలియాగం అవుతానని నిర్ణయించుకున్నది ఈ భూమి లేనప్పుడే. ఆయన అనుకున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నాడట, నేను ఈ భూగ్రహం మీదకి వెళ్ళి మానవ జాతి అందరి కొరకు నేను ఒక బలియాగం అవుతాను, ఒక రక్షణ
కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు ముందుగానే నిర్ణయించుకొని తన నిర్ణయము చొప్పున ఈ భూగ్రహం మీదికి మానవుడుగా ఆయన రావడము జరిగింది. పరిశుద్ధుడుగా, పాపము లేనివాడుగా రావడం జరిగింది. పాప రహితుడుగా ఆయన రావడం జరిగింది. అందుకే యోబు 14:4 చెప్తాడు, పాప సైతునిలో నుంచి పాప రహితుడు పుట్ట ఎంత మేలు, అలాగూ ఎవడు పుట్టగలడు అన్నాడు యోబు. అంటే పాప సైతునిలో నుంచి పాపరహితుడు పుట్టలేడు కదా. అంటే మొదటి మానవుడే పాపం చేశాడు గనక, ఆ పాపం చేసిన పాపం అందరికి సంప్రాప్తి అవుతుంది గనక ఇంకా పాపము లేనివాడు అనేవాడు భూమి మీద పుట్టడు అనుకున్నాడు సాతానుడు. కానీ యోబు అదే మాట పలుకుతూ, పాపము సైతునిలో నుంచి పాపరహితుడు పుట్టితే ఎంత మేలు, అలాగూ ఎవరు పుట్టగలడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. పాప సైతునిలో నుంచి పాప రైతునిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. పాపము లేనివాడుగా రావాల్సి వచ్చింది. అందరి పాపములు ఆయన మీద వేసుకోవడం జరిగింది, మోయడం జరిగింది. సర్వ పాపము పరిహారము కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆయన భూమి మీద పాపములో ఉన్న మనుషులందరినీ ఆ రక్తం ఇచ్చి కొనుక్కోవడం కొరకే ఆయన ఈ భూమి మీదకి యజ్ఞ పశువుగా, బలి పశువుగా వచ్చి మరణించాడు. ఇది 3వ కారణం. భూమిని దేవుడు సృజించడానికి 3వ కారణమే ఈ యొక్క యేసయ్య భూమి మీద జన్మించడం కొరకే భూమిని సృజించాడు. భూమి మీద ఆయన సృజించి ఆయన సిలువలో బలియాగమై రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరినీ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన బలియాగమైంది ఎందుకోసం అంటే, మీద ఉన్న పాప సైతములో పాపముతో నిండుకొని ఉన్న ప్రజలందరినీ ఆ రక్తం ద్వారా శుద్ధి చేసి, ఆ రక్తం ద్వారా వారిని మళ్ళీ బాగు చేసుకొని, మళ్ళీ దేవుడు ఆదాముకు ఎలాంటి పోలికిచ్చాడో, దేవుని పోలికలు సృజించబడ్డాడో ఆ దేవుని పోలికలోకి మార్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన రక్తం భూమి మీద చిందించబడ్డది. ఆ రక్తం ద్వారానే మానవ జాతికి పాప క్షమాపణ కలిగింది. కనుక రక్తం ఇచ్చి ఆయన ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ఆయా భాషలు మనుషులందరినీ కొనుక్కొని దేవునికి ఒక రాజ్యముగా చేశాడట. ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనములో ఆ మాట కనబడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనములో మాట కనబడుతుంది. చూద్దాము ఆ వచన భాగాన్ని. 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన రక్తము భూమి మీద చిందించడాన్ని బట్టి భూమి మీద ఉన్న 7 ఖండాలలో మనుషులను ఆయన కొనుక్కుంటున్నాడు. ఈరోజు మళ్ళీ దేవుని పోలికలోకి మార్చుకుంటున్నాడు. ఇది 3వ కారణం. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని తో పాటు ఆయన రక్తము భూమి మీద చిందించడాన్ని బట్టి, ఆయన చేసిన బలియాగాన్ని బట్టి భూమితో పాటు విశ్వలోకాలలో ఉన్నటువంటి వారందరికీ దేవునితో సమాధానపరచబడ్డారట. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో ఒక చక్కటి మాటని దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20 నుండి చదువుతున్నాను, లేదా 19 నుంచి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రికి అందరికి ఆయన ద్వారా సమాధానపరచుకోవాలని తండ్రికి ఇష్టమైందట. అంటే పరలోకమందు ఉన్నటువంటి వారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, అనేక చోట్ల ఉన్నటువంటి వారందరినీ దేవునితో, క్రీస్తుతో సమాధానపరచుకోవడం కొరకు అది దేవునికి ఇష్టమైంది. తన కుమారునికి నలగొట్టాలని, చంపాలని ఆయన భూమి మీదకి మానవుడుగా వచ్చి ఆయన చనిపోయి ఆ రక్తము చేత, సిల్వర్ రక్తము చేత సంధి చేసి మనందరినీ దేవునితో సమాధానపరచుకున్నాం. దేవునికి ఒకప్పుడు దూరం అయిపోయాడు మొదటి మనుషుడు. ఆ మొదటి మనుషుడు దేవునికి దూరం అయిపోయినాడు, కానీ ఇప్పుడు యేసయ్య ద్వారా మళ్ళీ మనుషులందరూ దేవునికి దగ్గర చేసుకుంటున్నారు, దేవునితో సమాధానపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక కారణం. మరి ఒక కారణం ఏంటిదంటే, దేవుడు భూమికి పునాది వేసినప్పుడు యేసయ్య ఈ భూమి మీద ఒక రాజ్య పరిపాలన చేయాలని ఈ భూమిని సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగు. యేసయ్య ఈ భూమి మీద నివాసం చేసి 1000 ఏళ్ళు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయాలని, 1000 ఏళ్ళు ఈ భూమి మీద మానవులకు మంచి పరిపాలన అందించాలని. ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇప్పుడున్న పరిపాలనా విధానాలంతా కూడా ఏ విధంగా ఉన్నాయంటే అన్యాయాలతో, అక్రమాలతో, మోసాలతో నిండుకపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు, పరిపాలన అంతా. కానీ రేపు యేసయ్య పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు ఆ పరిపాలనలో అన్యాయం అనేదే కనబడదు, అక్రమం అనేదే కనబడదు, మోసం అనేదే కనబడదు. ఆ పరిపాలన అంతా నీతి పరిపాలన, న్యాయ పరిపాలన కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రూర మృగములు, సింహాలు ఉన్నాయి కదండి, అవన్నీ ఆయన పరిపాలనలో గడ్డి తింటాయట. సింహాలు తెలుసా అండి? సింహము గడ్డి తింటది ఆయన పరిపాలనలో అన్నాడు. అవి ఆయన పర్వతం మీద సింహాలు గడ్డి తింటాయి, ఎలుగుబంటి ఎలాంటిది ఏ హాని కూడా జరగదన్నాడు. అంటే క్రూరత్వం అనేదే ఉండదు, శాపం అనేదే ఉండదు, ద్వేషము, కోపం అనేదే ఉండదు. ఆయన పరిపాలనే నీతి పరిపాలన, న్యాయ పరిపాలన. అసలు కర్వ అనేదే ఉండదు ఆయన పరిపాలనలో, ఆకలి అనేది ఉండదు ఆయన పరిపాలన. ఎంత అద్భుతమైన పరిపాలన చేస్తాడు యేసయ్య 1000 ఏళ్ళని. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 20వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మొదటి పునరుత్థానమున పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి, క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఏం చేస్తారట వీరు? క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. ఆయన రాజ్యం ఎక్కడ? భూమి మీద. ఎప్పుడు? 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన ఉంటుంది. ఆ రాజ్యంలో ఏముంటుందట? నీతి, న్యాయము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుందన్నాడు కదండి. ఆ రాజ్యంలో చూడండి ఏముంటుందో. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కనబడుతుంది 14:17లో. దేవుని రాజ్యము భోజనమును పానమునకు కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని రాజ్యములో నీతి ఉంటుంది, దేవుని రాజ్యములో ఆనందం ఉంటుంది, దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉంటుంది తప్ప ఇంకా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు అనేటివి దేవుని రాజ్యములో ఉండవు. ఇంకా దేవుని రాజ్యంలో ఎలాంటి
విధానం కనబడుతుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో ఆయన మరి కొన్ని విషయాలు ఇక్కడ రాయించి తెలియజెప్పాడు యేషయా ప్రవక్త అయిన యెషయాకు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 65వ అధ్యాయం అందరు తీశారండి. అక్కడ ఒక మంచి విషయాలు కొన్ని ఆయన రాజ్యంలో ఉండే విధానాన్ని తెలియజేశాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుతున్నాను, మునుపటివి మరోబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించిన దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు గారి ద్వారాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడవు. ఏందేందట? రోదనం అంటే ఏడవడం, విలాపం అంటే అంగలార్చడం. ఆ యొక్క యెరూషలేము ఆనందకరమైన స్థలం అంటే ఈ యెరూషలేము దేవుడు నివాస స్థలం చేసుకొని ఈ భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణంలో ఆయన సింహాసనం వేసుకొని ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తున్న సందర్భములో అందులో రోదన ధ్వని అయినను విలాప ధ్వని అయినను వినబడదు అన్నాడు. అంటే ఏడవడం అనేది ఉండదు ఇంకా దేవుని రాజ్యం. ఎందుకు? మనకి ఏదైనా కొదవగా ఉంటే కదా ఏడిచేది. కొదవే మనకి ఏది ఉండదు. ఏదైనా బాధ ఉంటే కదా నువ్వు అంగలార్చేది. నీకు బాధ ఉండదు, నీకు కొదవ ఉండదు, నువ్వెందుకు ఏడుస్తావు? అది మొదటి సందర్భం. రెండవ చెప్తున్నాడు, అక్కడ ఇకను కొద్ది దినములు బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరములు వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సైతము 100 సంవత్సరములు బతుకుదురు. జనులు ఇల్లు కట్టుకొని వారిలో కాపురం ఉందురు, ద్రాక్షను నాటించుకొని వారి ఫలమును అనుభవింతురు. ఎంత చక్కగా అండి ఇదంతా. ఇక్కడ మీకు వెళ్ళినాక చదువుకోండి. ఇక్కడ 24 చదువుతున్నాను. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయిచుండగా నేను ఆలకించేదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తోడేలు, సింహము, ఎలుగుబంటి అన్ని క్రూర జంతువులు. అవి మనుషులను చంపుతాయి, కానీ అవి అప్పుడు చంపడానికి వీల్లేదు. వాటికి ఇంకా వాళ్ళు చక్కగా అవి గడ్డి తినుకుంటూ బ్రతుకుతాయి. ఇప్పుడు సింహం గడ్డి తింటుందని తీసుకుపోయి గడ్డి వేయండి, సింహం తింటదేమో. అది గడ్డి అయిపోతే మనల్ని తింటది. కానీ అప్పుడు దేవుని రాజ్యంలో సింహము, తోడేలు అవన్నీ గడ్డి తింటాయి. వాటికి క్రూరత్వం అనేదే లేకుండా పోతుంది. ఇప్పుడు మనం ఎద్దుకు కదా ఏ విధంగా సాధు జంతువు గడ్డేస్తే ఎద్దు తింటుందో, సింహము కూడా అలాగనే గడ్డి తినే స్వభావం దానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత తన పిల్లలకు ఆకలి లేదు, తప్పుక లేదు అని అంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అంత గొప్పగా దేవుడే మనతో కాపురం ఉండి, దేవుడు మనతో ఉండి, మనం ఆయనతో ఉండి ఆ 1000 సంవత్సరములు భూమి మీద నీతి న్యాయమైన పరిపాలన జరిగించబోతున్నాడు దేవుడు. అందుకొరకు ఆయనకి భూగ్రహము
అవసరమై వచ్చింది. ఎన్ని కారణాలు చెప్పానండి? 5 కారణాలు చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగి ఇంకా ఉన్నాయి కారణాలు కానీ సమయం లేదు. దేవుని చిత్తమైతే మరెప్పుడైనా దేవుడు ప్రేరేపించితే ఈ విషయాలు మీ ముందు ఉంచి దేవుని వాక్యములు సత్యములు తెలుసుకొని ఆత్మీయంగా మనం బలపరుస్తాము. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.